మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే న్యూస్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాల మళ్ళీ ఎంబీబీఎస్ సీట్స్ మళ్ళీ 8 సీట్స్ పెరగబోతున్నాయి. అది గురుగోపాల్ అని పంజాబ్లోని కాలేజ్లో. సార్ ఎక్కడో పంజాబ్లో సీట్స్ పెరిగితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు బెనిఫిట్ ఏంటి అంటే అక్కడ పంజాబ్లో పెరిగే కాలేజీల కోసం పంజాబ్ ఆ స్టేట్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ స్టేట్ కాలేజెస్ కన్నా వాళ్ళ స్టేట్ కాలేజెస్కి ప్రిఫర్ చేస్తారు. రెండో పాయింట్, ఒకవేళ లేకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కాలేజీలో పంజాబ్ స్టేట్ వాళ్ళు లేకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక వాళ్ళు ఉన్నారనుకుందాం. అయితే పంజాబ్ వాళ్ళు కర్ణాటకలో ఉంటే కర్ణాటక నుంచి పంజాబ్ వాళ్ళు పంజాబ్కి వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కర్ణాటక స్టేట్స్ ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతారు. ఇలా చాలా లింక్ ఉంటుంది అనమాట. అంటే ఆల్ ఇండియా కోటాలో ఏ స్టేట్ల కాలేజ్ సీట్లు పెరిగినా ఆ ఎఫెక్ట్ ప్రతి స్టేట్ మీద ఉండే అవకాశం ఉంటుంది ఆ సీట్స్ని బట్టి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి, 8 సీట్స్ పెరిగాయి. అదొక పాయింట్. రెండోది, చాలామంది స్టూడెంట్స్ భయపడుతున్నారు స్టేట్ కోటా నుంచి ఆల్ ఇండియా కోటాకి షిఫ్ట్ కావడానికి. అదే కాలేజ్లో ఆల్ ఇండియా కోటా పెట్టుకుంటే మాకు డబ్బులు ఖర్చు అవుతాయి కదా సార్, అలాట్మెంట్ డౌన్లోడ్ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా అని అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ వస్తే మీరు 10,600 యూనివర్సిటీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అది ఎస్టర్డేనే ఇచ్చారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్, ఆల్ ఇండియా కోటా 8 సీట్లు ఎనిమిది ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. అది గురు గోబింద్ పంజాబ్ లోపల, పంజాబ్ స్టేట్లో. రెండోది ఏంటంటే కన్వీనర్ కోటా నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు 10,600 తీసుకోవట్లేదు. ఓకేనా, మళ్ళీ మీరు సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు డబ్బులు ఖర్చు ఏమీ ఉండదు డౌన్లోడ్ విషయం లోపల. రెండోది ఏంటంటే మేబీ ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ ఈ 8 సీట్స్ ఎలా, ఈ 10,600 గురించి ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇది ఎంసీసీ వెబ్సైట్. నోటీస్ ఫర్ అడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ 3 ఈరోజు వచ్చింది, ఇది 6th. చూడండి, అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్, ద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆఫ్ DGHS హ్యాస్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ డేటెడ్ 3/10/2025 ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ టు యాడ్ ది ఫాలోయింగ్ సీట్స్ ఇన్ ద సీట్ మ్యాట్రిక్స్ ఆఫ్ రౌండ్ 3 యూజీ కౌన్సిలింగ్. అంటే రౌండ్ 3లో సీట్స్ పెరుగుతున్నాయి అని వెరీ క్లియర్గా ఇచ్చినట్లు. అయితే మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్కి తర్వాత వెబ్ ఆప్షన్స్కి డేట్ ఉందా అంటే ఉంది, అది ఎక్స్టెండ్ చేశారు. ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, టైం అయిపోయింది అనుకోకండి. The seats mentioned below have been added in the seat matrix of round 3 of UG counseling 2025. Seats add చేశారు. దాని మీనింగ్, candidates can now exercise choice filling for the below mentioned seats. Candidates are advised to remain touch with the MCC website. అంటే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట వెరీ క్లియర్గా. ఇది చూడండి, గురు గోబింద్ సింగ్ మెడికల్ కాలేజ్, ఓకే, ఫరీద్కోట్ పంజాబ్లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి? 8 ఆల్ ఇండియా కోటా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇది ఆల్ ఇండియా కోటా, స్పెషల్ ఈఎస్ఐ అవి కాదు, ఆల్ ఇండియా కోటా అంటే ప్రతి స్టేట్ స్టూడెంట్ కాంపిటీషన్ దీనికి. ఆ 8 ఆల్ ఇండియా కోటా సీట్స్. అన్రిజర్వ్డ్ ఎన్ని? 3. ఓకే, ఓబీసీ ఎన్ని? 2. ఎస్సీ ఎన్ని? 2. ఈడబ్ల్యూఎస్ ఎన్ని? 1. ఓకే, ఇంటిమేటెడ్ బై కాలేజ్ వైడ్ లెటర్ నెంబర్ అది ఇచ్చాడనమాట. సో ఎక్కడ ఆల్ ఇండియా కోటాల సీట్స్ పెరిగాయి అని అంటే ఆటోమేటిక్గా మన స్టేట్స్ కూడా బెనిఫిట్ ఉండడానికి 90% అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఎయిమ్స్ ఎక్సెప్షన్ పక్కన పెట్టండి, ఎయిమ్స్ వచ్చిందంటే ఏ స్టేట్కైనా వెళ్ళడానికి రెడీ ఉంటారు. ఓకేనా, కానీ స్టేట్ వైజ్ కాలేజెస్లల్లో ఏ స్టేట్ స్టూడెంట్ ఆ స్టేట్లోనే జాయిన్ అవ్వాలని అనుకుంటాడనమాట. కాబట్టి ఆ రకంగా ఇక్కడ చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది 8 ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎక్కడ ఇచ్చారు సార్? అది 10,600ది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. దీన్ని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా పబ్లిక్ నోటీస్ ఫర్ ఎగ్జామ్షన్ ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్
వెరీ థ్యాంక్ఫుల్ టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఇదే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు కూడా చేస్తే ఇంకా కాన్ఫిడెంట్, అంటే ఖచ్చితంగా 10,000 అబోవ్ మనీ, ఇక్కడ 12,000 ఉంది యూనివర్సిటీ ఫీజు. అది ఎగ్జామ్షన్ ఇస్తే చాలామంది పేరెంట్స్ ధైర్యంగా ముందుకు వస్తారు. ఓకే ఏముంది, ఒక ఈ అలాట్మెంట్ విషయంలో ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు. ఇంకొక పాయింట్, కొద్దిమంది పేరెంట్స్ భయపడుతున్నారు స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్తే నాకు అది పోతుంది ఇది పోతుందేమో అని. అలా భయపడకండి, క్లియర్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు కదా, యూనివర్సిటీ అధికారులే కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉండాలి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో, వేరే స్టేట్ వాళ్ళు కన్నా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉండాలని, అందుకే అది ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇదే విధంగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు కూడా కోరుకుంటారు ఖచ్చితంగా, తెలంగాణ యూనివర్సిటీ అది, తెలంగాణ స్టూడెంట్స్ ఉండాలని కోరుకుంటారు కదా ఖచ్చితంగా. ఏ యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టూడెంట్స్ ఉండాలనే కోరుకుంటారు జనరల్గా అది, అందుకే అది ఎగ్జామ్షన్ ఇచ్చారు క్లియర్గా, వాళ్ళే చెప్పారు అఫీషియల్గా. ఇంకా మీకు ప్రాబ్లం ఏముంటుంది, ఆల్ ఇండియా కోటా ద్వారా మీకు వచ్చిన కాలేజీని పెట్టుకుంటే 1% ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. చూడండి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అడ్మిషన్స్, ఓకే ఇది admission into MBBS course under competent authority quota for the academic year 2025-26, exemption from payment of university fees, exemption isundru in respect of candidates admitted into MBBS course in government medical college under state quota of Dr. NTR UHS and subsequently joined under AIQ in the same government medical college affiliated to Dr. NTR UHS. దీని మీనింగ్ ఏంటి అంటే, మీరు స్టేట్ కోటాల ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఓకే మీరు 10,600 కట్టి అది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే మీరు ఆ 10,600 కట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీరు ఆల్రెడీ కట్టారు కాబట్టి అది ఎగ్జామ్షన్ ఉంటుంది అని అర్థం అనమాట. యాక్చువల్గా ఇంతమందికి ఎలా ఉండే అంటే, స్టేట్ కోటాల ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే 10,600 కట్టి జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ ఆల్ ఇండియా కోటాల అదే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే మళ్ళీ 10,600 కట్టి డౌన్లోడ్ చేసుకోవాలి. 2 times ఉంటుండే. అందుకని చాలామంది పేరెంట్స్ మాకు స్టేట్ కోటాలో వచ్చింది, మేము ఎందుకు వెళ్తాం ఆల్ ఇండియా కోటా ద్వారా వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి మేము 10,600 ఎందుకు కట్టాలి అని అనుకుంటారు కదా, అందుకనే ఎగ్జామ్షన్ ఇచ్చిందనమాట. మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తే మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. అంటే అఫీషియల్గా 1% కూడా ప్రాబ్లం కూడా మీకు లేదు, మనీ ప్రాబ్లం కూడా లేదు అని చెప్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్డ్ ఆన్ 4/10/2025 ఫ్రమ్ సెక్రటరీ టు గౌట్ HMFW డిపార్ట్మెంట్. ఓకే గవర్నమెంట్ సపోర్టు మేబీ ఎవరు సపోర్ట్ అయినా కానీ మనకు ఫైనల్గా స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ నీట్ పేరెంట్ యూనియన్స్ కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది. ఖచ్చితంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే చాలా హెల్ప్ చేస్తుండ్రు, చాలా అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. ఎవరికైనా మనీ ఇష్యూ ఉన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మనం వాళ్ళందరికీ. అండ్ మన ఛానల్ తరపు నుంచి కూడా చెప్పాను ఆల్రెడీ, ఎవరైనా ఇలా ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యి స్టేట్ కోటా స్టూడెంట్కి బెనిఫిట్ జరిగితే వాళ్ళకు బుక్స్ కానీ హాస్టల్ ఫీజు కానీ పేమెంట్ చేయడం ఛానల్ తరపున చేయడం జరుగుతుంది అని చెప్పాము, అది జరుగుతుంది కూడా. ఓకే సో మీరు టెన్షన్ పడకుండా ఆల్ ఇండియా కోటా ద్వారా అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. It is hereby informed that the candidates admitted into MBBS course 2025-26 in government medical colleges under state quota Dr. NTR UHS and subsequently joined under all India quota. అంటే ఏంది, స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటాకి జాయిన్ అవుతే ఓకే నౌ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీజ్ 10,600. ఈ అమౌంట్ మీరు కట్టాల్సిన అవసరం లేదు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే. In view of the above, all the respective candidates can avail the above exemption on submission of request to the principal concerned along with copies of admission allotment order both under state quota and all India quota while joining. The above exemption is strictly applicable to only government medical colleges. Only government medical colleges లోనే ఉంటుందిలేండి, ఎందుకంటే ఆల్ ఇండియా కోటా అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే కదా ఉన్నది. సో ఇక్కడ మాత్రమే ఈ ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ధైర్యంగా మీరు స్టెప్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు, తర్వాత మీ కాలేజ్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు, మీరు ఒకరికి డైరెక్ట్గా సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకా కొన్ని పాయింట్స్ నా వైపు నుండి, సీట్స్ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఎలా ఉంది అని. ఇప్పుడు MBBS సీట్స్ దగ్గర కొంచెం చాలామంది టెన్షన్ పడుతున్నారు, మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దామని. ఇటువైపు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆర్వీఎస్ కాలేజ్ చిత్తూరు విపరీతంగా ట్రై చేస్తున్నారు వాళ్ళు, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. 90% పాసిబిలిటీ ఉంది ఈ కాలేజ్ రావడానికి రౌండ్ 3లో. ఇది ఒక గుడ్ న్యూస్. అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు. అఫీషియల్గా మనకు వెబ్సైట్లో కనిపిస్తేనే 100% నమ్మాలి. మరి మీరు ఎందుకు చెప్తున్నారు అంటే 90% పాసిబిలిటీ ఉంది. ఇంతకుముందు కూడా కొన్ని పాసిబిలిటీ ట్రై చేస్తున్న కాలేజెస్కి ఇచ్చారు. గాయత్రి కానీ, ఓకే, అన్నా గౌరి కానీ, ఇక్కడ తెలంగాణలో అయితే ఫాదర్ కొలంబో కానీ, అలా పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ కూడా ఎక్స్ట్రా సీట్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఎక్స్ట్రా సీట్స్ 250 వరకు పర్మిషన్ ఇస్తారు కదా మనకు. కాటూరి వాళ్ళు అండ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఇక్కడ కూడా సీట్స్ పెరిగే అవకాశం ఉంది మనకు. 30, 40, 50 సీట్స్ పెరిగినా చాలా గుడ్ న్యూస్ అవుతుంది. ఇది ఒకటి. దే ఆర్ చాలా ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంది. అదేంటి సార్, శాంతిరామ్ ఆల్రెడీ ఇచ్చారు కదా అంటే, ఈ రెండు అయితే మినిమం గ్యారంటీ చెప్పగలను నేను. నెక్స్ట్, కొద్దిమంది స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎగ్జిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. రౌండ్ 3లో ట్రై చేస్తారనమాట, వాళ్ళు అనుకున్న కాలేజ్కి దగ్గర వస్తుందా అని. కానీ ఎవ్రీ ఇయర్ ఒక 10% పేరెంట్స్కి అనుకున్న కాలేజ్ రాదు, లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రౌండ్ 2 జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ చూసి అవి ఓకే ఆల్రెడీ ఆ కాలేజ్ చూసి కొద్దిమంది ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది రౌండ్ 2 తర్వాత. అప్పుడు రౌండ్ 3కి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఖచ్చితంగా కొద్దిమంది స్టూడెంట్స్ నాట్ రిపోర్ట్ చేస్తారు. ఇప్పటికే నాకైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2-3 కాల్స్, తెలంగాణ నుంచి ఒక 4-5 కాల్స్ వచ్చాయి. మేము రిపోర్ట్ చేయాలనుకోవట్లేదు, మేము లాంగ్ టర్మ్కి పంపించాలనుకుంటున్నాం. మా పిల్లల్ని ఇంటర్ అయిపోయిన వెంటనే రాశారు, ఏదో ప్యానిక్ అయ్యారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నార్మల్ కాలేజ్ వస్తుంది. సో మేము ఏ రకంగా ఆలోచించినా మాకు ఎయిమ్స్ కానీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు, ఈ కాలేజెస్ రావట్లేదు, లీస్ట్ ప్రైవేట్ వస్తుంది. సో ఇంకా 7 monthsలో ఎగ్జామ్ ఉంటుంది కదా మేలో. సో మేము లాంగ్ టర్మ్ పంపిస్తాం, ఎక్కడ ఎలా ప్రిపేర్ కావాలని గైడెన్స్ అడిగేటప్పుడే డిస్కషన్లో చెప్పారనమాట. సో కొద్దిమంది ఖచ్చితంగా జాయిన్ అవ్వరు ఆంధ్రప్రదేశ్ నుంచి. నాకు వచ్చిన కాల్స్, అది నాకు వచ్చిన కాల్స్. అలా కొద్దిమంది పేరెంట్స్ ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్, స్టేట్ టు ఆల్ ఇండియా కోటా కూడా కొద్దిమంది ప్రిఫర్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అప్లై చేసుకుంటాం సార్, మాకు అర్థమైంది, మేము ఎయిమ్స్ పెట్టుకుంటాము, దాంతోపాటు వాళ్ళు ఎయిమ్స్ కావాలని కోరుకుంటున్నారు, దాంతోపాటు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళకున్న కాలేజ్ కూడా పెట్టుకుంటారంట. అది చాలా గుడ్ న్యూస్, చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళంతకు వాళ్ళే అంటే మన ఎంక్వైరీ చేసుకున్నారనమాట, మాకు ఎయిమ్స్ వస్తుందా రాదా అని అడిగారు. మీకు ఏ కాలేజ్ అని నేను అడిగాను. కొందరేమో గుంటూరు, కొందరేమో కర్నూలు, కొందరేమో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అన్నారు. మీకు ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నాయి కదా, వస్తుందా రాదా అని అడుగుతుంటే నేనేం చెప్పాను అంటే, డిస్కషన్లో ఎయిమ్స్తో పాటు మీకు అలర్ట్ అయిన కాలేజ్ కూడా పెట్టండి, ఏదైనా ఛానల్ తరపు నుంచి మేము ప్రొవైడ్ చేసేది చేస్తాము, చాలా మంది ఉన్నారు ఇలా అని అంటే వాళ్ళు ఓకే చెప్తున్నారనమాట. సరే సార్, ఖచ్చితంగా మాకు అలర్ట్ అయిన కాలేజ్ కూడా మేము పెడతాము అని చెప్తున్నారు. ఇది వెరీ గుడ్ న్యూస్. ఎట్ ది సేమ్ టైం బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. 1 or 2 పేరెంట్స్ వాళ్ళకి ఆ స్టేట్ కోటాలో వచ్చింది. ఆల్ ఇండియా కోటాలో 100% సీట్ వస్తుంది. ఆల్ ఇండియా కోటా పెడితే వాళ్ళకి వచ్చిన కాలేజ్ 100% సీట్ వస్తుంది క్లియర్గా. ఎందుకు అంటే ఆల్ ఇండియా కోటాలో 10,000, ఇంక నేను ఆ ర్యాంక్ అవన్నీ ఏం మెన్షన్ చేయను, బట్ 10,000+ ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. ఒక గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, లేదంటే ఏమంటారు కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ 10,000+ కట్ ఆఫ్ ఉంది. వీళ్ళ ర్యాంక్ వచ్చేసరికి 9,000 ఉంది. 9,000 కొద్దిగా ఇంకొక పేరెంట్ 8,000 ఉంది. ఇలా వీళ్ళ ర్యాంక్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు, ఈ ర్యాంక్ ద్వారా ఆ కాలేజెస్లో సీట్ సంపాదించుకున్నారు. ఆల్ ఇండియా కోటా చూడండి, 10,000 ఉన్నా వస్తుంది కదా, ఆల్ ఇండియా కోటాలో 10,000 ఉన్నా వస్తుంది. వీళ్ళు ఆల్ ఇండియా కోటా పెట్టుకుంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. కానీ వాళ్ళు మాకెందుకు సార్ ఆ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ అది ఇదని భయపడుతున్నారు. చాలాసేపు మాట్లాడాము. కొందరేమో ట్రై చేస్తాము, పెడతాము అంటున్నారు, కొందరేమో మేము ఆ రిస్క్ చేయము అని అంటున్నారు. అక్కడ రిస్కే లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వెరీ క్లియర్గా మీకు ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారని కన్వే చేయడానికి చాలా ప్రయత్నించినాం. లాస్ట్ అయితే నా వైపు నుండి ఒకటి చెప్పాను, ఏంటి అంటే, సరే ఎయిమ్స్ అన్న ట్రై చేయండి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ బీబీ నగర్, కొన్ని ఎయిమ్స్లలో వస్తుంది ఈ ర్యాంక్కి అని చెప్పాను. కొంతమంది పేరెంట్స్ రాంగ్ డిసిజన్ కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. అంటే వాళ్ళ ఇంకొకసారి రిస్క్ కొంచెం ట్రై చేస్తే ఎయిమ్స్ రావచ్చు కదా, సరే వేరే వాళ్ళ కోసం మేమెందుకు రిస్క్ చేయాలి, వేరే వాళ్ళ కోసము మా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ పక్కన పెట్టండి. ఇంత మంచి ర్యాంక్స్ ఉన్నప్పుడు ఎయిమ్స్ ట్రై చేసుకోవచ్చు కదా.
ఎయిమ్స్ వస్తే ఇంకా పీజీ ఎంతో కొంత బ్రాండ్ అది ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి అని ట్రై చేశాను. చూద్దాం, మళ్ళీ ట్రై చేస్తాను నా వైపు నుండి. వాళ్ళు ఒప్పుకొని సీట్స్ ఏమైనా మిగిలితే ఖచ్చితంగా బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇంకొకటి తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ రాజరాజేశ్వరి కాలేజీ రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, ఫుల్గా ట్రై చేస్తున్నారు. తెలంగాణలో కూడా నాకు వచ్చిన కొన్ని 4-5 కాల్స్ అలా నాట్ రిపోర్ట్, వాళ్ళు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇంటర్ అయిపోయింది, వాళ్ళకు లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. కొన్ని కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూసి మేము జాయిన్ అవ్వం, పిల్లలైతే స్టూడెంట్స్ నేను జాయిన్ అవ్వను, ఇంకా 6-7 months నేను ప్రిపేర్ అవుతా, మంచి కాలేజ్ తెచ్చుకుంటా అని అంటున్నారు. 4-5 కాల్స్, ఎక్కువ రాలేదు. 4-5 వచ్చాయంటే ఇంకా ఎక్స్ట్రా 4-5 ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జిట్ కూడా అవుతారు జాయిన్ అయ్యారంతా తెలుసుకున్న తర్వాత. ఎందుకంటే కొన్ని నార్మల్ ప్రైవేట్ కాలేజీలు లోపలికి ఎంటర్ అయినాక, జాయినింగ్ అయినాక స్టూడెంట్స్ని ఫ్యాకల్టీని కలిసిన తర్వాత ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారు. ఎందుకు జాయిన్ అయినావు, మంచి క్లెవర్ స్టూడెంటే ఉన్నావు, బాగా కష్టపడేలా ఉన్నావు, ఇంకొకసారి ప్రిపేర్ అయితే నీకు ఇంకా మంచి కాలేజ్ వచ్చేది కదా. ఇటువంటి న్యూసెస్ విని కొద్దిమంది పేరెంట్స్, నేను అందరూ అనట్లేదు, చేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఎగ్జిట్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఆల్ ఇండియా కోటా నుంచి స్టేట్ కోటాకి వెళ్ళడానికి విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. నాకైతే డైరెక్ట్ ఒక 2-3 కాల్స్ వచ్చాయి. వాళ్ళు, సార్ నాకు సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది, నేను ఆల్ ఇండియా కోటాలో పెట్టుకుంటున్నా, అక్కడ వస్తే నేను అక్కడ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యి స్టేట్ క్యాన్సల్ చేసుకుంటా అంటున్నారు. ఇక్కడ ఒకటి నిజామాబాద్ వాళ్ళు అడిగారు. నెక్స్ట్ కేఎంసి, ఇలా కొద్దిమంది ధైర్యం వాళ్ళంతకు వాళ్ళ ఇనిషియేట్ తీసుకొని పెడుతున్నారు. ఇంకా 1 or 2 ఇక్కడ కూడా 1 or 2 స్టూడెంట్ పేరెంట్స్ లేదు మాకు రిస్క్ అవుతుంది, మాకు డబ్బులు అవుతాయి, ఖర్చు టైం పోతుంది అంటున్నారు. లేదు నేను హెల్ప్ చేస్తాము అని చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదండి న్యూస్. సో నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా సీట్ రాని వాళ్ళు, నోట్ సీట్ స్టూడెంట్స్ గివ్ మ్యాక్సిమం కాలేజెస్, అన్ని కాలేజెస్ ఇవ్వండి. మీరు పోయే ధైర్యం ఉంది, నేను ఎక్కడైనా వెళ్ళగలుగుతా అంటే అన్ని కాలేజెస్ ఇవ్వండి. అలాటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, గివ్ ది బెస్ట్ కాలేజెస్ ఇవ్వండి. నాకు ఒక పలానా కాలేజ్ వచ్చింది ఆల్ ఇండియా కోటాలో, దానికన్నా మంచి కాలేజెసే పెట్టండి. ఎందుకంటే రౌండ్ 3లో వస్తే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ యువర్ అలాటెడ్ కాలేజ్ కూడా పెట్టండి. పెడితే ఏమవుతుంది, అందులోకి జంప్ అయితే స్టేట్ స్టూడెంట్కి ఒక బెనిఫిట్ జరుగుతుంది, బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకు. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇబ్బంది పడకండి, రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ఇది ఏమి ఇబ్బంది ఎందుకంటే ఆల్రెడీ రౌండ్ 1లో ట్రై చేశారు యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ ఆల్ ఇండియా కోటా. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా ఫస్ట్ అదే స్టార్ట్ అయింది. రౌండ్ 1లో రాలేదు కదా, ఇంకా రౌండ్ 3లో రాదని ఫిక్స్ చేసుకోకండి. రౌండ్ 3లో చాలా చేంజెస్ ఉంటాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, దీని ఇబ్బంది అనుకోకండి. రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇప్పుడు వందలు ఇవ్వరు కదా, మీకు వచ్చిన కాలేజే ఇవ్వండి, ఒక్కటే వెబ్ ఆప్షన్ ఇవ్వండి, 10 నిమిషాలు అయిపోతుంది ప్రాసెస్, 10 నిమిషాలు అయిపోతుంది. అండ్ స్టూడెంట్ యూనియన్ తరపున సహాయం జరుగుతుంది మీకు, ఛానల్స్ తరపున చాలామంది అనౌన్స్ చేస్తున్నారు. వెరీ వెరీ గుడ్ న్యూస్ అది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ట్రై చేయండి ఆల్ ఇండియా కోటాలు అప్లై చేయడానికి. ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీకు రౌండ్ 3లో చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.